హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో కాజు పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్రను వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే మనకి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 2 టమాటోలు మిక్సీ పట్టుకొని ప్యూరీలాగా చేసుకున్నాను. అది ఇందులో వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయేలోపు మనం వేరొక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పుని వేయించి పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఇది వేగిపోయింది కదా, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల పెరుగుని వేసుకోవాలి. పెరుగు మొత్తం ఈ ఉల్లిపాయ ముక్కల్లో కలిసిపోవాలన్నమాట. లేదంటే గట్టిగా ఉన్న పెరుగు వాడినట్లయితే మనకి ముక్కల్లాగా ఉంటుందండి. కూరలో కూడా అలానే కనిపిస్తుంది. అందుకని బాగా కలిసేలాగా కలుపుకోండి. కారం టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. అంటే ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇది కొద్దిగా మరుగుతోంది కదా, ముందుగా వేయించుకున్న జీడిపప్పుని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని చిన్న మంట పైన ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి. ఒకవేళ పన్నీర్ వేసిన తర్వాత మనకి వాటర్ తక్కువయ్యాయి అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. పావు గంట ఉడకబెట్టుకున్న తర్వాత బాగా దగ్గరగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోండి. కాజు పన్నీర్ తయారైపోయింది కదా. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.